నమస్తే ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ కామెడీ. అందరూ ఎట్లున్నారు అసలు? మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నాం. మీరు కూడా మంచిగా ఉండాలని ఆ దేవుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ రోజు వీడియో ఏంటిదంటే ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే 51 ఎపిసోడ్. ఇంకెందుకు ఆలస్యం దోస్తులు, వెళ్ళి వీడియో అయితే చూసేయండి. అవును ఫ్రెండ్స్, లేట్ ఎందుకు, వెళ్ళి వీడియో చూసేయండి. కానీ వీడియో చూసే ముందైతే వీడియోకు ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. అట్లనే హై పాయింట్స్ కూడా ఇయ్యూరి. ఈ మధ్యలో ఎవ్వరు హై పాయింట్స్ ఇస్తలేరు. ప్లీజ్ హై పాయింట్స్ అయితే ఇయ్యూరి. ఇంకా కొత్తగా ఎవరైనా మన ఛానల్ ని చూస్తుంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇక వెళ్ళి వీడియో చూసేయండి. మంచిగా కూర్చున్నావా అంజలి? మంచిగానే కూర్చున్నా అండి. అండి అనక అంజలి, నువ్వు నన్ను రాజు అని విలువు. అమ్మో, పేరు పెట్టి విలువల్లా? అద్దద్దు. ఏం కాదంజలి, నేనే విలువమని చెప్తున్నా కదా, రాజు అని విలువు. అమ్మో, అట్లా పిలిస్తే చూసే వాళ్ళు ఏమనుకుంటారు? ఎవరేమనుకుంటే నీకెందుకు అంజలి, నేనే విలువమని అడుగుతున్నా కదా, రాజు అని విలువ, ఏం కాదు. ఓకే రాజు. అంజలి ఒకసారి దిగుతావా? సరే రాజు, దిగుతా. ఇక్కడెందుకు దిగమన్నావు రాజు? చెప్తా అంజలి, ఒక్క నిమిషం. ముందైతే షాప్లకు వెదా. ఇది గోల్డ్ షాప్ కదా రాజు? అవునంజలి, గోల్డ్ షాపే. నీకోసం ఒక రింగ్ తీసుకుందామని ఇక్కడ తీసుకొని వచ్చిన. అయ్యో, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు రాజు? కాదనక అంజలి, నేను ఎంతో ఇష్టంగా కొనిస్తున్నా. సరే, నీ ఇష్టమండి. ఆగో, మళ్ళీ అండి అంటున్నవేందంజలి, రాజు అని విలువమన్నా కదా. సరే రాజు. రండి సార్, రండి మేడం, రండి. అంజలి దా. సరే. ఏం కావాలి సార్? నాకు కాబోయే వైఫ్కి మంచి రింగ్ చూపించండి. ఓకే సార్. బై ద బై, కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ అన్నా. సార్, మీకు ఎలాంటి రింగ్స్ చూపెట్టమంటారు? గోల్డ్లో చూపెట్టమంటారా, డైమండ్లో చూపెట్టమంటారా? అంజలి, నీకు గోల్డ్లో కావాలా, డైమండ్లో కావాలా? గోల్డ్ చాలండి, మరి డైమండ్ అంటే కాస్ట్ ఎక్కువైపోయింది. నువ్వు కాస్ట్ గురించి ఆలోచించక అంజలి, నీకేది నచ్చితే అది తీసుకో. అయ్యో వద్దు, గోల్డ్లోనే నేను ఒక మంచి రింగ్ తీసుకుంటా. సరే సరే అంజలి. అన్నా, గోల్డ్లోనే ఒక మంచి రింగ్ చూపించు. సరే సార్. ఒకసారి ఇది చూడండి సార్, ఈ రోలో ఉన్నాయన్నీ రింగ్సే. మీకు ఏది చూపించమంటే అది చూపిస్తా. అంజలి, అవన్నీ రింగ్సేనట, నీకు ఏది నచ్చిందో ఒకసారి చూసుకో. మీ ఇష్టమండి, మీరు కొనిస్తున్నారు కదా, మీరు ఏది కొనిస్తే అదే తీసుకుంటా. అయ్యో అంజలి, అట్లనకు గాని, మీ ఆడవాళ్ళ టేస్ట్ మాకెట్లా తెలుస్తుంది? నీకు నచ్చింది ఏదో తీసుకో. సరే అండి. రాజు, ఆ పింక్ స్టోన్ ఉన్న ఉంగరం చూపించమంటావా? మంచిగా ఉంది. సరే అంజలి. అన్నా, ఆ పింక్ స్టోన్ ఉన్న ఉంగరం అట చూపియే, మంచిగా ఉందట. సరే సార్, చూపిస్తా. ఇగోండి సార్, తీసుకోండి. ఒకసారి పెట్టుకొని చూస్తే సెట్ అవుతుందో లేదో చూద్దాం. సరే అన్నా, ఇటు ఇవ్వండి. నీ సెలెక్షన్ బాగుంది అంజలి, రింగ్ సూపర్ ఉంది, తీసుకో. ఏమైంది అంజలి, అట్లనే రింగ్ చూసుకుంటుంటున్నావు? నచ్చిందా, నచ్చలేదా? అదేం లేదు రాజు, రింగ్ బాగుంది, నాకు నచ్చింది, నేను ఇదే తీసుకుంటా. అవునా, ఇదే నచ్చిందా? ఇంకేమన్నా చూస్తావా, ఇది ఓకేనా? వద్దద్దు, ఇదే సింపుల్ గా సూపర్ ఉంది, నేను ఇదే తీసుకుంటా రాజు. ఓకే అంజలి, ఈ రింగ్ కూడా బాగుంది. అన్నా, ఈ రింగ్ ప్యాక్ చేయండి. సరే బాబు, ప్యాక్ చేస్తా. అయ్యో, అడుగుడే మర్చిపోయినన్నా, ఈ రింగుకి ఎంత కాస్ట్ పడుతుంది? ఇదా బాబు, ఇది వచ్చేసి 5 గ్రామ్స్ ఉంటుంది. ఇక ఇది వచ్చేసి 90,000 పడుతుంది. ఏందన్నా, గింత కాస్టా? అవును బాబు, బంగారం రేట్ ఎంత ఉందో చూసినావు కదా, 5 గ్రామ్స్ అంటే ఎంతో నువ్వే లెక్కేసుకో. సరే అన్న, బంగారానికి కూడా రేటే ఉంది, కానీ ఏమన్నా డిస్కౌంట్ ఉంటే చూడురి. అద్దులే రాజు, కాస్ట్ ఎక్కువ ఉంది కదా. ఏం కాదంజలి, నీకు నచ్చింది కదా, నేను కొనిస్తాలే. చూడన్నా, ఏమన్నా డిస్కౌంట్ ఉంటే. సరే, మేకింగ్ ఛార్జెస్ పోను ఒక 80,000 అయితే ఇవ్వండి. 80,000? 70 వరకు చూడరాదురి. ఇదేమైనా కూరగాయల మార్కెట్ అనుకుంటున్నావా బాబు, బేరం ఆడడానికి? బంగారం ఎంత రేటు ఉందో నీకు తెలుసు కదా. తెలుసన్నా, మరి బేరం ఎందుకు ఆడతాను? ఇక 80,000 వస్తుంది, తీసుకెళ్ళు. సరే అన్నా. ఈ స్కానర్కు డబ్బులు కొట్టమంటారా? స్కాన్ చేసి సెండ్ చేయండి సార్. ఓకే, మనీ సెండ్ చేసిన అన్నా. ఓకే సార్, ఇగోండి ఈ రింగ్ తీసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇంకేమన్నా గోల్డ్ ఐటమ్ కావాలంటే మా షాప్కి రండి, మీకు కంపల్సరీ డిస్కౌంట్ ఇస్తా. ఓకే అన్నా, తప్పకుండా వస్తాం. అంజలి, పద వెళ్దాం.
సరే రాజు. వావ్ రాజు, కేబుల్ పిజ్జా సూపర్ ఉంది లొకేషన్. ఇంత ఎగ్జైట్ అవుతాను అంజలి, ఎప్పుడు చూడలేదా? చూడలేదు రాజు, అయినా నువ్వేంది ఇంత తొందరగా హైదరాబాద్ తీసుకొని వచ్చినావు? అదేం లేదు కానీ ఒక్క నిమిషం ఆగంజలి, నీకు అదిరిపోయే లొకేషన్ చూపిస్తా. అవునా రాజు, సరే అయితే. ఏమైంది అంజలి, అట్లనే చూస్తూ ఉండిపోయినావు, మాటలు వస్తలేవా? వావ్ రాజు, లొకేషన్ అయితే సూపర్ ఉంది. దీన్ని చూస్తుంటే స్వర్గంలో ఉన్నట్టు అనిపిస్తుంది. థ్యాంక్ యూ రాజు, నేను అసలు కేబుల్ బ్రిడ్జ్ దాకా వస్తానే అస్సలు అనుకోలేదు. అవునా అంజలి? అవును రాజు, హైదరాబాద్కి వచ్చినప్పుడు కేబుల్ బ్రిడ్జ్ చూడాలని ఒక చిన్న కోరిక ఉండే, కానీ నీ వల్ల ఆ కోరిక నెరవేరుతుందని నేనైతే అస్సలు అనుకోలేదు రాజు. దేనికే ఇంత సంతోషపడతానే ఏంది అంజలి, పెళ్ళైనాక నిన్ను చాలా ప్లేసెస్కి తిప్పుతా. సరే రాజు, నేను కోరుకున్నట్టే బావ అంజలి తోటి మంచిగా ఉంటాడు. రాజు, ఇక అనుకున్న భావం చూసుకోవడానికి అంజలి ఉంది. ఇప్పుడు హ్యాపీగా ఈ లోకాన్ని వదిలిపెట్టెళ్ళచ్చు. ఏంటిది అంజలి, ఏమున్నా మొహమాట పడకుండా అడుగు, నా దగ్గర భయపడాల్సిన అవసరం లేదు. సరే రాజు, అడుగుతా. అది మీ వైఫ్ను మర్చిపోయి నువ్వు నాతోటి ఎంత హ్యాపీగా ఉంటున్నావేంది? మంచిది కాదా మీ వైఫ్? అంటే నువ్వు తప్పుగా అర్థం చేసుకోకు, ఎందుకంటే రోజులు తనతో ఉన్నావు కదా, ఆమెను ఇంత తొందరగా మర్చిపోయి నాతోటి ఇట్లా హ్యాపీగా ఉంటున్నావు ఏంటి అని నాకు డౌట్ అనిపించింది అంతే. అదా అంజలి, చెప్తా. అది నువ్వు నమ్ముతావు నమ్మవు కానీ నేను చూస్తుంటే నాకు నా వైఫే గుర్తుకొస్తుంది. సేమ్ నువ్వు ఆమెలాగానే ఉన్నావు. అవునా, నేను మీ వైఫ్ లాగా ఉన్నానా? నిజమంజలి, నువ్వు అచ్చన్న భార్యలాగానే ఉన్నావు. అందుకే పెళ్లి చూపుల్లో నిన్ను చూడంగానే నాకు నచ్చింది అమ్మాయి ఈవెనే చేసుకుంటా అని డైరెక్ట్ చెప్పేసిన. అవునా, ఆమె నేను ఒకేలాగా ఎట్లున్నావు? అదంతా నాకు తెలియదు అంజలి, కానీ నా సునీత నా లైఫ్లో నుంచి వెళ్ళిపోయినాక నేను ఎంత బాధపడ్డాను అది నాకు తప్ప ఇంకెవరికీ తెలియదు. నేను అసలు నా జీవితం మీద హోప్సే వదిలిపెట్టినా, కానీ మా వాళ్ళందరూ పట్టుబట్టి నాకు పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యారు. ఆ దేవుడు నా బాధను చూసినట్టున్నాడు అంజలి, అందుకే సునీతలాగా ఉన్న నిన్ను నా లైఫ్లోకి రప్పించిండు. అవునా రాజు? అవునంజలి, నా సునీత నాతోటి సంతోషంగా బతుకుదాం అనుకుంది, కానీ ఆ దేవుడు మధ్యలోనే తీసుకెళ్ళిపోయిండు. బాధపడకు రాజు, ఇప్పుడు ఆ ప్లేస్లో నేను నచ్చినాయి కదా. అందుకే కదా అంజలి, నా బాధను మర్చిపోయి ఇప్పుడిప్పుడే హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తున్నా. బావ మాటలు ఏంటంటే నాకు ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇన్ని రోజులు ఎంత బాధపడ్డాను, బావ ఎట్లా మారుతాడు, బావ జీవితం ఎట్లా మంచి అవుతుంది అనేసి ఎంత టెన్షన్ పడ్డాను. పెళ్లి కాకముందే మంచిగా తాగుడు బంద్ చేసిండు, హ్యాపీగా పెళ్ళి అయ్యే పిల్లతోటి మాట్లాడుతుండు. అమ్మా, నాకు ఇదే కావాలి బావా, నువ్వు హ్యాపీగా ఉంటే అంతే చాలు. అమ్మో, వీళ్ళ మధ్యలో ఇంకా ఉండద్దు, వీళ్ళు ఏమేమి మాట్లాడుకుంటారో, వెళ్ళిపోతా. అంజలి, ఒకే ఒక మాట చెప్తున్నా విను. ఏంటిది రాజు? జీవితంలో నీకు ఏ కష్టం రాకుండా నీకు తోడుగా ఉంటూ లైఫ్ లాంగ్ హ్యాపీగా చూసుకుంటా అంజలి. నాకు తెలుసు రాజు, నువ్వు చూపించే ప్రేమ, కైండ్నెస్, ఇంకా నీ మాటలు వింటుంటే నన్ను నువ్వు జీవితాంతం హ్యాపీగా చూసుకుంటావని నాకు అర్థమైంది రాజు. అవునా అంజలి? అవును రాజు, నీకు ఒకటి చెప్పనా? చెప్పంజలి. అది రాజు, ఐ లవ్ యూ రాజు. లవ్ యూ టూ అంజలి. వదిలిపెట్టు రాజు, భయం అవుతుంది. భయం ఎందుకు అంజలి? అందరు చూస్తున్నారు రాజు, వదిలిపెట్టు. సరే సరే. రాజు, టైం చూసినావా? 6 అవుతుంది, మనం ఇంటికి వెళ్ళొద్దా? వెళ్దాం అంజలి, నువ్వేం టెన్షన్ పడకు, నేను మీ మమ్మీకి చెప్పినా. అవునా, మా అమ్మ కూడా చెప్పినావా? చెప్పినా అంజలి, బయటికి తీసుకెళ్తున్నా అని చెప్పే నేను తీసుకొని వచ్చిన. అయితే ప్రీ ప్లాన్ గానే నన్ను తీసుకొచ్చినావు అన్నట్టు. అవునంజలి. సరే గాని ఇంకే ప్లేస్కి వెళ్ళుడు ఏమద్దు, డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోదాం, పెళ్లి పనులు ఉన్నాయి కదా. సరే అంజలి, వెళ్ళిపోదాం. నీతో ఉంటే టైమే తెలుస్తలేదు, మనం ఎప్పుడు వచ్చినాం, పొద్దున ఎప్పుడు వచ్చినాం, టైం 6 అయ్యేదాకా చూసుకోలేదు చూడు. మల్లిక, ఇప్పుడు ఎట్లున్నదే? కొంచెం తగ్గిందా నీ నొప్పి? లేదత్తమ్మా, ఇంకా అట్లనే ఉంది, నొత్తంది బాగా. అయ్యో, ఈ డాక్టర్ ఏమో ఇంకా రాలేదు కాదే, ఎప్పుడొస్తాడో ఏందో. ఓ మేడం, డాక్టర్ ఎప్పుడొస్తాడు? మా కోడలకు బాగా కడుపు నొత్తందట. అదేంటమ్మా, వస్తున్నాడు, ఒక 10 minutes లో హాస్పిటల్కి వస్తాడు. అబ్బా, ఇంకా 10 నిమిషాలా? మా కోడలకు బాగా కడుపు నొత్తందట కదా మేడం. ఏం కాదమ్మా, టెన్షన్ పడకండి, ఒక 10 minutes ఆగండి, డాక్టర్ వచ్చేస్తాడు. గాని ఏమైందత్తమ్మా, ఏమంటుంది?
ఇక్కడనే ఉన్నారానే కాంతం? ఏమైంది ఏమైందే? మల్లికావకి ఏమైంది? కడుపు నొత్తంది అట్నే. ఓ పొల్ల పొట్టు పొట్టు కొట్టుకుంటాంది. అయ్యో కడుపు నొత్తంది అట్నానే? మల్లికావా కడుపు నొత్తందారా? అవునే అత్త, కడుపు నొత్తంది పొద్దుటి నుంచి వెళ్ళి. పొద్దుగాల కాంచి నొత్తందానే మల్లిక? మరి చెప్పావా అనే పొద్దుగాల? మీరు షాపింగ్ వేరని నేనెవ్వరికి చెప్పలేదు. మేం షాపింగ్ పోతే బావలేడా అనే? బావ చెప్పుతా అయిపో కదా. బావలేడు కాదే అత్త, ఆఫీస్ వర్క్ మీద వేరే ఊరికెళ్ళిండు. అత్తే నానే మరి డాక్టర్ని కలిసిర్రా లేదా? ఏమోనే రాజవ్వ, ఎప్పుడు అతను అడిగితే 5 నిమిషాలు 10 నిమిషాలని అప్పటి నుంచి అంటాంది. ఇంకా రాలేదానే కాంతం డాక్టరు? ఓ బుజ్జి, ఈ డాక్టర్ ఎప్పుడు ఎత్తారవ్వా? ఇంకో 5 నిమిషాలలో వస్తాడమ్మా. 5 నిమిషాలు వస్తారా? వస్తాడమ్మా. ఇదివరకు రాకుండా ఏం చెప్తాండు? ఆపరేషన్లు చేస్తాడు కదమ్మా, అందుకే ఒక్కొక్కసారి లేట్ గా వస్తాడు. ఆపరేషన్ చేస్తాడా బిడ్డ? ఫోన్ చేసి రమ్మని బాంచన్. ఒక 5 మినిట్స్ వెయిట్ చేయండి అమ్మా, వస్తాడు గాని. కాంతం 5 నిమిషాలు అత్తరాట్నే డాక్టరు. పాపం పోళ్ళకి ఎంత నొత్తాందో ఏందో. నాకు గుండె దడదడ అంటాంది. నువ్వేం టెన్షన్ పడకే అత్త, నేను మంచిగానే ఉన్నా గాని. అయినా నాకు గిట్లయిందని నీకెవరు చెప్పిరే? నువ్వెందుకు వచ్చినావు ఇటు? మీ మామకు ఫోన్ చేసి చెప్పిందట కాంతం. ఇక నేను ఇంటికి వచ్చి చూసేటాళ్లకు తాత గిట్ట అంటాడు. ఏమైందో ఏమని దవదవ ఉరికత్తన్నా. మీ మామ అట్లన్న కాంచెల్లి నాకు గుండె దడలు ఎత్తాంది. ఇక అందుకే చెప్పు వచ్చిన. అవునే, మళ్ళీ కదులుతాను. నాకు కూడా ఒక్కసారి గుండె దడలేసింది. పొల్ల కడుపు నొప్పి బట్టి ఏమైతుందో ఏందని నాకంత గవర గవర అయ్యి నీకు ఫోన్ చేపించిన. ఏం కాదు, ఆగురత్తమ్మ, మీరేం టెన్షన్ పడకండి. మీరు టెన్షన్ పడితే నాకంత ఎట్లా అవుతుంది. ఆగే కాంతం, టెన్షన్ పడే వడకు. దానికంత ఎట్లా అనిపిస్తుందట ఆగు. అవే ప్రాణాలు వినట్టయిందిరా. ఈ డాక్టర్ ఎప్పుడు ఎత్తాడో ఏందో. ఓ పొల్ల ఇంకెప్పుడు ఎత్తాడు? వచ్చిందటమ్మా, ఆగండి. ఏం కిందనో ఏందో. ఇంకోసారి హాస్పిటల్ రావద్దు పాడదాం. అగో డాక్టర్ వచ్చినట్టున్నాడు కదా. ఓ, డాక్టర్ రూమ్లోకి వేయండి కాదే. ఓ అమ్మా, డాక్టర్ వచ్చాడమ్మా, తొందరగా పోండి, పోయి ఎమర్జెన్సీ అని చెప్పండి. అమ్మంటేది బాగా మెలికావా? పోదాంపా డాక్టర్ దగ్గరికి పోయి చూపడదాంపా. సరేనే అత్త, పారి. మల్లిక, ఇప్పుడు ఎట్లుందమ్మా? నొప్పి తగ్గిందా? కొంచెం తగ్గింది డాక్టర్. ఓకే ఓకే అమ్మా, ఫైన్, కంప్లీట్గా తగ్గుద్ది, ఏం టెన్షన్ పడకు. ఓ డాక్టర్ సారు, మా మల్లికకి ఏమైంది? ఏమో బాగా కడుపు నొత్తందంటానిగా. భయపడాల్సిన పని ఏం లేదమ్మా. అమ్మ గ్యాస్ ఫామ్ అయ్యి కడుపు నొచ్చింది అంతే. ప్రెగ్నెంట్ తోటి ఉన్నది కదా, అమ్మ కొంచెం తొందరగా అరిగే పదార్థాలు పెట్టండి, గ్యాస్ ఫామ్ కాకుండా ఉంటుంది. ఇంకా డైలీ వాకింగ్ కూడా చేయించండి, ఇలాంటి సమస్యలు రానే రావు. సరే డాక్టర్ సారు, ఇప్పుడైతే ఏం కాదు కదా? మా మల్లిక మంచిగానే ఉన్నదా? ఏం కాదమ్మా, అది గ్యాస్ వల్ల వచ్చిన కడుపు నొప్పి, మీరేం టెన్షన్ పడకండి. నేను స్కాన్ కూడా వేసి చూశాను, బేబీ అయితే హెల్దీగానే ఉంది. మీరైతే ఏం టెన్షన్ పడకండి, సరేనా? మంచిగున్నారా సారు? అమ్మయ్య, ఇద్దరు మంచిగుంటాయి పా. నాకు ఇదివరకు రాక దడదడ అనిపిస్తుంది. మంచిగానే ఉన్నారమ్మా, నో టెన్షన్స్. అమ్మయ్య, ఇక నువ్వు ఇట్లా చెప్పినాక నాకు ప్రశాంతంగా ఉన్నది. సరే అమ్మా, నేను మందులు రాస్తాను, అవి తీసుకొని వెళ్ళండి. సరే డాక్టర్ సారు, తీసుకొని పోతాం. సరే అమ్మా, మంచిది. కాస్త పక్కకు జరుగుతారా అమ్మా, నేను వెళ్తా. అమ్మయ్య, మెలికావా? ఏం కాలేదట్రా, అతి గాసేనట. నువ్వేం భయపడకు బిడ్డా. సరే అత్తమ్మా, అసలు గ్యాస్ ఎందుకు వచ్చిందో ఏమో అస్సలు అర్థమైతలేదు. ఏం కాదే, ఎక్కువసేపు కూర్చొనుంటే ఆ గట్టిన గ్యాస్ వస్తుందని చెప్తాను కదా డాక్టర్. నువ్వు ఈ మధ్యలో వాకింగ్ బంద్ చేసినావు, అందుకే నీకు గ్యాస్ ఫామ్ అయింది. కావచ్చు అత్తమ్మా, నిజమే. వాకింగ్ చేసిన రోజులు మంచిగా ఉండే, వాకింగ్ బంద్ చేసినా గ్యాస్ ఫామ్ అయినట్టున్నాయి నాకు. ఏం కాదన్నాడు కానీ డాక్టరు. ఏం కాదపా, ఇంటి వెనక మంచిగా వాకింగ్ చేద్దు. సరే అత్తమ్మా, వెళ్దాం. మీ అత్త నువ్వు ఈయనే ఉండురే, నేను పోయి ఈ మందులు తీసుకొని వస్తా. సరే అత్తమ్మా. నేనుంటే పోయే కాంతం, నువ్వు పోయి మందులు తీసుకొని రాపో. సరేనే రాజవ్వ, ఈయనే ఉండు, వేడి పోకు. వీళ్ళు ఎవలే అత్త? వీళ్ళని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. ఎవలే? అగో నీ వెనుకనే. ఎవరు? ఇది రామస్వామి గారి బిడ్డ తీరే ఉన్నది. అదే అదే రామస్వామి గారి బిడ్డనే. ఎవలే అత్త వాళ్ళు? అది మన పక్కులే రామస్వామి అని ఉంటాడు, దీన్ని తీసుకొచ్చుకొని పెంచిండు. అవునానే అత్త, వాళ్ళ హస్బెండ్ ని తీసుకొని వచ్చింది కదా, ప్రెగ్నెన్సీ కావచ్చు. హస్బెండ్ కాదే, ఆడు దాన్ని ఉంచుకున్నాడు. అవునా, నీకెట్లా తెలిసే? తెలిసే నాకు, దాని మగన్ని ఇదే చంపింది ఈ దొంగ మొండ. చంపి ఏరటోంతో ఉలుకుతాంది. ఏంది అత్త, ఇదంతా నీకెట్లా తెలిసే? నేను
కళ్ళారా చూసిందా మల్లికావా? పొద్దున్నే అన్ని బొంద పెట్టడానికి వచ్చింది. బొంద పెట్టిరు ఇద్దరు కలిసి. ఇక కథం పేర్లు. అవునా? చూసినప్పుడే పోలీసులకు చెప్తే అయిపో కాదే. అబో అటు బిడ్డో, పోలీసులకు ఇక మనం పోయి చెప్తే ఇక చంపింది నువ్వే, ఈడిగిరా ఆడిగిరా అని ఓ అడిగి అడిగి చంపుతారు. అదెందుకు మనకు? అవునే అత్త, నువ్వు అన్నది కూడా నిజమే. పావే రాజవ్వా, మందులు తీసుకున్నా, పోదాంపా. పోదా అనే మందులు తీసుకున్నా? తీసుకున్నానే, పోదాం పారిగా. సరే పోదాంపా. ఇస్తావా పారా, మళ్ళీ ఆటోలో పోదాంపా. సరేనే అత్త, పోదాం. మొత్తం ఒకసారి ఇట్లా రాయే. ఏంటి మళ్ళెందుకు? నువ్వు ఇట్లా రాదే, నేను మా చెప్తా గాని. ఓ బుజ్జి, ఇప్పటిలో వచ్చిరు కదా, వాళ్ళకు ఏంటిదాట? ఎవరమ్మా? గదే ఇంతకు ముందు రాలేదా, ఎర్రంజున్ను ఇంకో పుల్ల రాలేదా? ఓహో వాళ్ళ ప్రెగ్నెన్సీ కోసం డాక్టర్ని కలవడానికి వచ్చిర్రు. ప్రెగ్నెన్సీ కోసం వచ్చిర్రా? సరే సరే బిడ్డ, ఇంతకు ప్రెగ్నెన్సీ అయిందట్నా కాలేదట్నా? కాలేదటమ్మా, అందుకోసమే డాక్టర్ని కలవడానికి వచ్చిర్రు. కాలేదట్నా? సరే సరే కాంతం, పోదాం పాయేగా. దీనికి పిసగిట్టలు ఎత్తాందా? ఓ రాజవ్వా, పోదాం పాయే. ఏందే ఏమో అడుగుతాను, ఎవరి ప్రెగ్నెన్సీ అయింది, ఎవరికి కాలేదు? గదేగా రామస్వామి గారు తెచ్చి పెంచుకోలేదా అని బిడ్డను. ఓగా మన పక్కులోడానే? గాడే అదున్ను దాన్ని ఉంచుకున్నాడు వచ్చిండు. ఎవరేడబోతే నీకెందుకే, మనం పోదాంపా. ఇప్పుడు చెప్తే అర్థం కాలే, నేను మెల్ల చెప్తాపా. సరే పోదాంపా. ఏమైందే మల్లిక, ఎందుకు ఆగినావు? అబ్బా కాళ్ళు నొస్తానే ఎత్తమ్మా. కాళ్ళు నొస్తానే, జరసేపు కూర్చుంటావా మరి? కాసేపు కూర్చొని వెళ్దాం అత్తమ్మా, అంత నీరసంగా అనిపిస్తుంది. అయ్యో గిరానికే నిలబడతాంది, ఎట్లా బతుకుతావో ఏమోనే నువ్వు. అబ్బా నువ్వు ఉండే అత్త, ఏమైనా తాగుతావానే? అద్దత్తమ్మా, అంత వామిటింగ్ వచ్చినట్టు అవుతుంది. తిండి వచ్చినట్టయితుంది బిడ్డ. ఇక ఏదన్నోటి తాగాలే, లేకపోతే ఏదన్నోటి తినాలే. ఇక నిలబడవా లేకపోతే? ఏం తినడో ఏమోనే, నాకు అసలు ఏం తినబుద్ధి అయితే లేదు. గట్లా అంటే ఎట్లనే, నీకు తినబుద్ధి కాకపోయినా లోపల ఉన్న వాళ్ళ కోసమైనా తినాలి, వాళ్ళు ఎట్లా బలంగా ఉంటారు అనుకుంటాను. సరే అత్తమ్మ, తింటా, ఇక నుంచి అన్ని తినడానికి ట్రై చేస్తా. సరే మల్లికావా, నువ్వు ఏం తింటావో చెప్పు బిడ్డ, నేను సాయంత్రం ఇంటికాంచెలు అన్ని చేసుకొస్తా. చెప్పు బిడ్డ. చేసుకొస్తావానే అత్త? చేసుకొస్తానే, నీకేం కావాలో చెప్పు, నీకేం కావాలంటే అది నేను చేసుకొస్తా, సరేనా? అట్లయితే నాకు మటన్ ఫ్రై తినబుద్ధి అవుతుంది, చేసుకొస్తావా? మటన్ ఫ్రై బిడ్డ చేసుకొస్తా మల్లికావా. ఇక నువ్వు అడిగినాక నేను చేసుకురాకుండా ఉంటానా? చేసుకొస్తా. పెద్దది పెట్టింది పోవే నీ కోడలు. పెద్దగా అయితేందే, నేను మల్లికావ కోసం ఏం చేయడానికైనా సిద్ధమే. ఇక నా కోళ్ళు ఉన్నారే అది తప్ప. సరే గాని రావసాగని బిడ్డ గురించి హాస్పిటల్ ఏమో చెప్తాను వింది. గదానే, అది ఉంచుకున్నాతోని కడపైతలే అని డాక్టర్ దగ్గరికి వచ్చిందట. పోషిని కడపైతలేదని చూంచుకుందామని వచ్చిందా అనే పాప ముండా, మొగని చంపింది, ఉంచుకున్న తోడు పులుకుతాంది. షీ, గిసోడు దానికి కడుపు కాకపోయిందే మంచిదే. నేనేం చెప్పినవే కాంతం, ఇక ఎవరన్నా ఒకళ్ళు పుడితే వీళ్ళకి కూడా పుట్టిన వాళ్ళకి కూడా పాపం జరుగుతుంది. గీసంటి వాళ్ళకి పిల్లలే పుట్టద్దు. ఆయన మనం అనుకుంటే జరుగుతుందా అనే, అసంటి వాళ్ళకే చెప్పన కుడతారు. అవునే, నువ్వన్నది కూడా నేనే. ఎవరి గురించి మాట్లాడుకుంటారే అత్త? కాదానే, మనం అత్త అంటే ఒక పొల్ల లోపలికి పోలేదా, ఎవలే అని నువ్వు అడిగినావు, దాని గురించే. గావనానే అత్త, నాకు ఆమెను ఎక్కడనో చూసినట్టు అనిపిస్తుంది, కానీ గుర్తుకొత్తలేదు. ఆమెను మేమే చక్కగా చూడలేదే, నువ్వేడా చూసినావు? చూసినత్తమ్మా, నేను ఎక్కడనో చూసినా, కానీ గుర్తుకొత్తలేదు. ఏడా చూసినావేమో గాని ప్రసాద్ గారికి ఇదంతా చెప్పినావా అనే? లేదత్తమ్మా, బావకు తెలియదు, తెలిస్తే మళ్ళా టెన్షన్ పడతాడని ఏం చెప్పలేదు. చెప్పకపోతే ఎట్లనే, రేపేమన్నా అవుతుంది, ఆడ దగ్గర లేకపోతే ఎట్లా? ఏమో అత్తమ్మా, నేను గంత దూరం ఆలోచించలేదు. ఆనే అత్త, నాకు ఇప్పుడు గుర్తుకొచ్చింది, మనం హాస్పిటల్ ఇవ్వలేదు ఆమెను నేను బావ ఫోన్లో చూసిండే. ఏందే నువ్వు మాట్లాడేది? గా పోర్ని ప్రసాద్ గారి ఫోన్లో చూసినావా? నిజమత్తమ్మా, చూసినా, ఆమె పేరు శైలు కదా. నువ్వు ఎవరిని చూసి ఎవరు అనుకుంటానవో? లేదత్తమ్మా, ఆమె నేను చూసిన, బావ సెల్లులో శైలు అని కాంటాక్ట్ కూడా ఉంది. అది చూసిందంటే కాదే, నువ్వెందుకు నమ్ముతలేవే? దాని పేరు శైలజనేనా, ఈ దగ్గర దాని నెంబర్ ఇట్టే ఉండవచ్చు. గదా నెంబర్ ఎందుకుంటది ఆయన దగ్గర? నిజమేనే, గదా నెంబరు మన దగ్గర ఎందుకుంటది, ఉండదు. నిజంగానే నేను ఆమెను చూసిన, వీళ్ళేమో అట్లా అనుకుంటారు. ఆమెనే కదా. ఏం ఆలోచిస్తానవే,
తర్వాత ఆలోచిద్దు కానీ పోదాంపా. ఎంతసేపు అని కూర్చో ఇంటికి పోయి బుక్కడ పువ్వ తిని పనుకుందుపా. సరే అత్తమ్మ వెళ్దాం.